ఇప్పుడైతే మళ్ళీ మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం అనుకోండి. నా అదృష్టం ఎందుకు కానీ ఇదైతే మొత్తం క్లౌడీ, అసలు చల్లగా వెళ్ళిపోతున్నా. అదే ఎండ కొట్టినట్టు మాత్రం మాడి మస్ అయిపోతుంది ఈ పాటికి. అండ్ మనకి ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్ వచ్చేసింది మనకి వరంగల్లో. నేను నా లొకేషన్ చేరేలోపల మినిమం ఒక 4 టోల్ గేట్లు దాటాల్సి ఉంటుంది. ఇక మన ఎట్లా టూ వీలర్ కాబట్టి పైసలు కట్టిన అవసరం సైడ్కి వెళ్ళిపోతాం. ఈ కార్లలో ఈ లొకేషన్ వస్తారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళ కోసం ఈ టోల్ గేట్ల గురించి చెప్తున్నాను. కొంచెం అట్లా కొద్ది ఎండ వస్తుంది, కానీ మ్యాక్సిమం క్లౌడే ఉంది మనకి, కాబట్టి చల్లగా వెళ్ళిపోవచ్చు. ఇట్లా లాంగ్ వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటే మామూలుగా ఉండదు అసలు. ఎండ కొడితే మాత్రం పెంక మీద ఆమ్లెటే. అండ్ ఇందాక 50 కిలోమీటర్ దగ్గర ఆపాం కదా, ఇప్పుడు ఒక 40 కిలోమీటర్ దగ్గర ఆపుకుంటున్నాం అన్నట్టు వెహికల్. నేనైతే అట్లా 50, 40 అట్లా డివైడ్ చేసుకొని వెహికల్ని స్టాప్ చేసుకున్నాను. ఎందుకంటే బ్యాటరీ అనేది హీట్ ఎక్కుతుంది అండ్ మోటార్ అనేది హీట్ ఎక్కుతుంది. అందుకే నేను వెహికల్ అనేది అట్లా ఆపుకొని వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం అంత వాటి స్టేటస్, వెహికల్ స్టేటస్. సో మన మోటార్ టెంపరేచర్ వచ్చేసి 55 degrees ఉంది అండ్ బ్యాటరీ టెంపరేచర్ వచ్చేసి 60. అండ్ మనకైతే బ్యాటరీ లో అయిపోయింది. ఇంకా 28 kilometers వెళ్ళే ఉంది. అంత దాకా తీసుకెళ్ళొద్దు వెహికల్, కానీ రిస్క్ తీసుకొని మరి వెళ్తున్నాను. బికాస్ నేను లొకేషన్ దగ్గరకు వచ్చేసాను. అండ్ ఇక్కడ నియర్ బై కూడా మనకి ఇక్కడ ఎక్కడ ఛార్జ్ పాయింట్స్ ఉన్నది తెలియదు. ఇటు సైడు వరంగల్ వైపు, మన హైదరాబాద్ సిటీలో అయితే పక్క ఛార్జ్ పాయింట్స్ ఉంటాయి. ఇది చాలా రిస్క్, ఇలా ఎప్పుడూ వెళ్ళొద్దు మీరు, నేను చెప్తున్నాను. కానీ మనకి ఇప్పుడు లొకేషన్ లేదు కాబట్టి నేను ఛాన్స్ తీసుకొని అంత లో బ్యాటరీ ఉన్నా నా వెహికల్ని ముందరికి ఫార్వర్డ్ చేయగలుగుతున్నాను. అండ్ ఇక్కడ నాకైతే ఓలా షోరూమ్ అనేది ఒకటి దొరికింది లక్కీగా. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేసుకున్నాను. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు హెల్ప్ చేసుకుని నా వెహికల్ తీసుకుని వచ్చి ఇక్కడ ఛార్జ్ చేసుకున్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా సరే ఇది మనం ఛార్జ్ చేసుకోవచ్చు, మన వెహికల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నేను అక్కడ వెహికల్ ఛార్జింగ్ పెట్టేసి మీ ఇంటికి అయితే వచ్చేసాను, మా తమ్ముడు. అండ్ దిస్ ఈజ్ బ్లాక్ 3. ఇంకా చాలా ఉన్నాయి, దాచాం కుప్పలుగా.